ఈ వీడియోలో డెసిమల్ అడిషన్ తెలుగులో దశాంశ కూడికను నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఉదాహరణ గమనించండి. 247 అలాగే ప్లస్ 2.45 ఇలా ఇచ్చారనుకోండి. అప్పుడు దీనిని ఏ విధంగా కూడతారు? సహజంగా కొంత మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఈ విధంగా వేసుకొని 2.45 ఈ విధంగా ఇక్కడ పాయింట్ పెట్టి దీని ఇట్లా కూడతారు. ఇది తప్పు. ఈ విధంగా చేయకూడదు. మరి ఈ కూడిక ఏ విధంగా కరెక్ట్ చేయాలో గమనించండి. ఇక్కడ 247 ప్లస్ 2.45 అలా ఇచ్చినప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, 2 ఉంది కదా, 7 దగ్గర 2 రాయాలి. అలాగే తర్వాత 0.45 ఈ విధంగా దీనిని కూడాలి. ఇప్పుడు దీన్ని కూడితే ఎంత వస్తుంది? 5 4 ఇదెంత? 7 2 9 4 ఈ యొక్క 2 249.45 అంటే మీకు ఒక చిన్న సింపుల్ ఉదాహరణ మీకు ఇక్కడ వివరించాను. ఈ విధంగా పాయింట్లలో పెట్టినప్పుడు చాలామంది చేసే తప్పులు ఏమిటంటే, అంటే మ్యాథ్ గురించి తెలియని వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ రాసుకునేసి కూడతారు. అలా కాదు. ఇక్కడ పాయింట్ అనేది కుడివైపు నుంచి ఒక డిజిట్ తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ ఎడమవైపు నుంచి ఒక డిజిట్ నుంచి స్టార్ట్ చేయాలి. మరొక ఉదాహరణను మీకు వివరిస్తాను, గమనించండి. ఇప్పుడు ఈ 548 ఇలా ఉందనుకోండి. అలాగే మరొకటి 25.42 ఇలా ఉంది. మరి దీనిని ఏ విధంగా కూడతారు? 548 ఇలా రాయాలి. అలాగే ఈ యొక్క 25 అనేది ఇక్కడ రాయాలి. 25.42 ఇలా రాయాలి. ఓకే. సో ఇప్పుడు దీనిని కూడాలి. 2 4 ఇక్కడ పాయింట్ పెట్టండి. పాయింట్ ఉంది. 8 5 13 అలాగే 4 2 6 7 ఇక్కడ ఈ 5 ఈ 548 ప్లస్ 25.42 అనేది కూడితే 573.42 ఇది రైట్ ఆన్సర్. అలాగే మీరు ఈ పాయింట్లను గుర్తుపెట్టేటప్పుడు గమనించండి. కుడివైపు నుంచి ఎన్ని పాయింట్ల తర్వాత ఎన్ని స్థానాల తర్వాత ఇక్కడ పాయింట్ ఉందో వీటిని రాసేటప్పుడు ఎడమవైపు నుంచి అన్ని స్థానాల నుంచి మొదలు పెట్టాలి. అంటే ఇక్కడ చూడండి 1 2 ఎడమవైపు నుంచి ఈ 2 దగ్గర వీటిని రాసుకోవడం అనేది మొదలు పెట్టాలి. పాయింట్ కన్నా ముందుండేటువంటి నెంబర్లు. మరొక ఎగ్జాంపుల్ని మీకు వివరిస్తాను, గమనించండి. ఇప్పుడు 6 3 5 2 ఇలా ఉందనుకుందాం. అంటే 6352 ప్లస్ 4 5.27 ఇలా ఉంది. లేదా పాయింట్ని ఇక్కడ తీసుకుందాం. ఈ 6352 ప్లస్ 452.7 ఉంది. దీనిని ఏ విధంగా కూడతాము? ఇక్కడ గమనించండి. ఇప్పుడు దీనిని 6 3 5 2 ఇలా రాసుకుంటారు. తర్వాత ఇక్కడ 3 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఇది రాయాలి. 4 5 2.7 ఈ విధంగా కూడాలి. ఈ 7 4 ఇక్కడ 10 8 6 పాయింట్ 7 ఉంది కాబట్టి ఇక్కడ. సరే, ఇప్పుడు అట్లా కాకుండా 2 దగ్గరల డిఫరెంట్ ప్లేసెస్లో పాయింట్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలా రాస్తారు? ఒక ఉదాహరణ మీకు ఇక్కడ వివరిస్తాను,
గమనించండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ 6.352 ఇచ్చాడు. ఇక్కడ ఉదాహరణకు 45.27 ఇచ్చాడు. మరి దీనిని ఏ విధంగా కూడతారు? ఇక్కడ గమనించండి, ఇది ఎక్కువ, లేదా మీరు ఇట్లా కూడా రాసుకోవచ్చు. 6.352 ఇలా రాసుకొని తర్వాత ఇక్కడ 45.27 ఇలా రాయాలి. ఎందుకంటే ఈ పాయింట్కి ఎదురుగానే ఈ పాయింట్ అనేది రావాలి. ఈ విధంగా కూడినప్పుడు 2, 7, 1, 5, 12, 5, 1, 3, 2, 5, 1, 6. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ను ఇక్కడ ఉంచండి. అలాగే 6, 5, 11. ఇక్కడ 1, 1, 4, 5. ఈ 6.352 ప్లస్ 45.27 అనేది 51.622. ఈ విధంగా దీన్ని రాయాలి. లేదు ఇందులో ఏది పెద్ద నెంబరు ఏది చిన్న నెంబర్ అని అడిగినప్పుడు ఏ విధంగా చెప్తారు? ఇది పెద్ద నెంబరు, కుడివైపు నుంచి ఎన్ని స్థానాల తర్వాత ఎక్కువ పాయింట్ ఉంటే అది పెద్ద నెంబరు. అలాగే దీనిని మీరు ఇలా కూడా రాసుకోవచ్చు, 45.27 ఇలా రాసి ఈ యొక్క 6.352 ఇలా రాసుకుని కూడా మీరు కూడవచ్చు. అంతా కూడేసిన తర్వాత ఇక్కడున్న పాయింట్కి ఎదురుగా ఆ పాయింట్ని అక్కడ ఉంచండి. అలాగే ఇప్పుడు మరొక ఇందులోనే పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి 63.52, ఇక్కడేమో ఈ 4.527 ఇలా ఉందనుకోండి. అప్పుడు ఎలా చేస్తారు? ఇక్కడ చూడండి 63.52. మరి ఇప్పుడు ఇది ప్లస్ 4.527 ఎట్లా రాస్తారు? 4ను ఇక్కడ రాసుకోవాలి. అంటే పాయింట్కి ఎదురుగానే పాయింట్ వచ్చే విధంగా మీరు నెంబర్లు ఇక్కడ రాయాలి. 527 ఈ విధంగా రాయాలి. అప్పుడు 7, 2, 2, 4. ఈ యొక్క 5, 5, 10. ఇక్కడ 1, ఇక్కడ 0. తర్వాత 3, 1, 4, 7, 1, 8. ఇదొకటి 6. ఇక్కడ మధ్యలో ఇక్కడ ఈ పాయింట్కి ఎదురే పాయింట్ని ఇలా ఉంచండి. ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా పాయింట్లలో అంకెలను సంఖ్యలను నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా కూడాలి. అలాగే ఇప్పుడు సేమ్ నెంబర్ ఒక ఉదాహరణకు ఇలా ఉండి ఇక్కడ 0.415 ఇలా ఇచ్చారనుకోండి. అప్పుడు దీనిని ఎలా రాస్తారు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమీ లేదనుకుందాం. అప్పుడు దీనిని ఏ విధంగా అంటే 6352 ప్లస్ 0.4 అంటే 0 తర్వాత పాయింట్ కన్నా కుడివైపు ముందు 0 అంటే పాయింట్ అని చదవచ్చు. 0.415. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తారు అంటే 6352 ఇలా రాసేసిన తర్వాత ఇక్కడ 0 పెట్టాలి, 2 దగ్గర 0 పెట్టాలి. తర్వాత 0 తర్వాత 0.415. ఇప్పుడు దీనిని కూడాలి, ఈ విధంగా కూడాలి. అంతేగాని మీరు డైరెక్ట్గా ఇక్కడ రాసేయకూడదు. ఇప్పుడు 5 ఈ యొక్క 1.420 కలిపితే 2 వస్తుంది. ఈ యొక్క 5 ఈ 3 6 ఈ విధంగా ఈ యొక్క డెసిమల్ అడిషన్ను కూడాలి. అలాగే ఇప్పుడు మరొక ఉదాహరణను గమనించండి. ఇప్పుడు ఇక్కడ 635.2 ఇచ్చేసి ఇక్కడ 41.5 ఇచ్చారనుకోండి. అప్పుడు ఎలా రాస్తారు ఇది? ఇప్పుడు ఈ 6352 ఉంది కదా, ఇక్కడ పాయింట్ పెట్టండి. అలాగే 4
1.5 పాయింట్కి ఎదురుగానే పాయింట్ వచ్చే విధంగా కూడాలి. 2, 5, 7.6 3, 4, 7 ఇదొకటి 6. డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో అన్ని వీడియోస్ ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి బేసిక్స్ వీడియోస్ ఇందులో ఉంటాయి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అందులో మీకు ఏ సబ్జెక్టు యొక్క బేసిక్స్ కావాలనో క్లిక్ చేసి ఆ వీడియోస్ని చూసి నేర్చుకోవచ్చును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.